హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మన తమ్ముడు ఒకతను అన్న సిఐఎస్ఎఫ్ది కూడా చూపి పే స్లిప్ అని చెప్పిండు. అయితే మనం తెలిసిన ఇంకో తమ్ముడిని ఇది పెట్టమని చెప్పినాం సిఐఎస్ఎఫ్ది. కాకపోతే ఇది ఓల్డర్ ఎంత అంటే సెప్టెంబర్ 2023 ఇది పే స్లిప్. ఇది సిఐఎస్ఎఫ్ వాళ్ళది. చూడండి, మన దీంట్లో కూడా మనం నేమ్ అనేది హైడ్ చేసినాము. కానిస్టేబుల్ పే ఇది లెవెల్ 3. చూడండి, ఇక్కడ వచ్చేసి 9th సెప్టెంబర్ 2023 పే స్కేల్ వచ్చేసి 21,700. నేను ఇంతకుముందు బిఎస్ఎఫ్ తమ్ముంది పెట్టినా కదా ప్రీవియస్లో పే స్లిప్. దాంట్లో తమ్ముంది 21,700. అంటే ఫస్ట్ సాలరీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తమ్ముడికి ఇంక్రిమెంట్ తగులుకొని ఇక తమ్ముంది అయితే కొంచెం 1 or 2 years తమ్ముడు సీనియర్ కాబట్టి ఈ తమ్ముడి బేసిక్ పే ఇక్కడ చూడండి 22,400 ఉంది, రైట్. అయితే ఇది ఓల్డరు. ఇక్కడ బేసిక్ వచ్చేసి 46% ఉంటుంది అన్నమాట. చూడండి, పే స్కేల్ అనేది లెవెల్ 3 వాళ్ళందరిది కూడా 21,700 ఉంటుంది. ఏ ఫోర్స్ అయినా కానీ అని నేను చెప్పిన కదా, అది 21,700 నుంచి 69,100 వరకు ఇది పే లెవెల్ అన్నమాట, అంటే పే స్కేల్ అన్నమాట. దాని తర్వాత లెవెల్ 4 ఈ రకంగా పే అనేది అప్గ్రేడ్ అవ్వకుంటూ వెళ్తుంది. ఇప్పుడు చూడండి పే స్ట్రక్చర్ ఒకసారి చూడండి. ఇది టోటల్గా ఇది పే స్లిప్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అన్నట్టు. అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయి, వీళ్ళ పే స్లిప్ ఎట్లుందనంటే సేమ్ అదే బేసిక్ పే తర్వాత డిఏ, బేసిక్ పే తర్వాత డిఏ. వీళ్ళకు హెచ్ఆర్ఏ అయితే మరి ఏ రకంగా వస్తుంది అనే దాని గురించి క్లారిటీ లేదు. మిగతా ఫోర్స్కి అయితేనేమో XYZ కేటగిరీస్కి ఫ్యామిలీ పెడితేనేమో ఫ్యామిలీ క్వార్టర్ అలాట్మెంట్ చేసుకుంటేనేమో హెచ్ఆర్ఏ ఉండదు. క్యాంపు లోపల గవర్నమెంట్ ఇచ్చే క్వార్టర్స్ని అవైల్ చేసుకుంటే హెచ్ఆర్ఏ ఉండదు. ఒకవేళ అవుట్ లివింగ్లో ఉంటే మాత్రం హెచ్ఆర్ఏ సిటీస్ని బట్టి ఉంటుంది. ఆ పర్టికులర్ లొకేషన్ని బట్టి XYZ కేటగిరీలో ఎక్కడైతే ఉన్నదో ఆ సిటీ అంత ఉంటుంది. లేదు అంటే బ్యాచ్లో ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందో ఆ హెచ్ఆర్ఏ అవుతుంది. వీళ్ళకైతే ఈ కంపెన్సేషన్ అని చెప్పి ఒక అలవెన్స్ 1,800 రూపాయలు ఎవరైతే బ్యారెక్లో ఉంటారో వాళ్ళకైతే ఈ అలవెన్స్ వస్తుంది అని చెప్పి తమ్ముడు అన్నాడు. వీళ్ళదైతే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం ఏదో కోర్ట్ కేసు నడుస్తుంది. మిగతా పారామిలిటరీస్కి ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా హెచ్ఆర్ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పి కోర్టు సమర్థించిందని చెప్పి ఏదో న్యూస్ ఉన్నది. దాని గురించి మనకు క్లారిటీ లేదు. ఈ రకంగా 1,800 అయితే బ్యారక్లో ఉండే పర్సన్కి 1,800 యాడ్ అవుతుంది అన్నమాట. హెచ్ఆర్ఏ వాళ్ళకి వస్తుంది అన్నమాట. సోప్ అలవెన్స్ అనేవి ఇక పైనుంచి వచ్చేస్తే ఇవే ఉన్నాయి వీళ్ళకి అలవెన్స్ చూసుకుంటే. ఫస్ట్ బేసిక్ పే, తర్వాత వచ్చేసి డిఏ 46%. ఇప్పుడైతే 50% అయింది కాబట్టి దీన్ని బయట కొట్టేస్తే వస్తుంది 11,200. అంతే కదా, రైట్. 11,200 తమ్ముడికి డిఏ వస్తుంది. దాని మీద టీపీటీ కదా, టీపీటీ చూడండి 1,800. దానికి మళ్ళా డిఏ ఆన్ టీపీటీ మాకు ఎట్లుందో సేమ్ ఇట్లనే ఉంది. నిన్న తమ్ముడికేమో డిఏ ఆన్ టీపీటీ దాని మీద వచ్చే డిఏ కలిపేసి 2,700గా వాళ్ళకి ఇచ్చేసారు. ఇక్కడైతే వేరుగా ఇచ్చారు. మనకి ఎట్లుండాలి ఇక అట్లనే వచ్చేసి ఇదే చెప్పిన కదా కంపెన్సేషన్ అని చెప్పి బ్యారక్లో ఉండే వాళ్ళకి 1,800. తర్వాత వచ్చేసి సోప్ అలవెన్స్ 45 రూపీస్. ఇది వచ్చేసి COR అంటే కాస్ట్ ఆఫ్ రేషన్ మనీ అని ఉంటుంది కదా, RM అని చెప్పి. నిన్న తమ్ముడు బిఎస్ఎఫ్ వాళ్ళకు కూడా RMA ఉంది, మాకు కూడా RMA ఉంటుంది. వీళ్ళకేమో COR కాస్ట్ ఆఫ్ రేషన్ అని చెప్పి వీళ్ళకి ఈ అమౌంట్ వస్తుంది. ఇదంతా కలుపుకొని తమ్ముని అమౌంట్ టోటల్ ఎంత వచ్చింది, 40,046 రూపాయలు తమ్ముడికి గ్రాస్ పే అన్నమాట టోటల్. ఆ తర్వాత డిడక్షన్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ డిడక్షన్లు ఇక్కడ చూడండి, ఇక్కడ డిడక్షన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి చూస్తే ఈ కాలంలో ఇక్కడ టైర్ 1 అని ఉంది కదా అండి, టైర్ 1 ఇది వచ్చేసి అండి CPF అని మనం అంటున్నాం కదా, మనం కట్ అయ్యేది. మీరు అయితే NPS అని మొత్తుకుంటారు కదా, ఆ అకౌంట్లో జమ అయ్యే అమౌంట్ అన్నమాట CPF. ఈ 10% కట్ అవుతుంది. 10% దేనికనంటే బేసిక్కి ప్లస్ డిఏని కలుపుకొని దాని మీద 10% ఇది కట్ అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ వచ్చేసి ఈ డిడక్షన్స్ అయిపోయినాయి. తర్వాత ఇటు సైడ్ కూడా ఇంకో కాలం ఉంది డిడక్షన్ది. CWF ఉంది కదా, అది 300. నిన్న తమ్ముడికి కూడా ఆ పే స్లిప్లో కూడా CWF కట్ అవుతుంది. వీళ్ళకి ఏంటంటే కొన్ని ఇప్పుడు ఆ తమ్ముడు ఫోర్స్కి అన్న మా ఫోర్స్కి కొందరికి ఏమంటే రేషన్ మనీ వస్తుంది. CORది ఇక్కడ COR అని ఉంది. ఇదేమో మనకు రిసీవ్ అవుతుంది, మనం కటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట.
ఇక్కడేమో వీళ్ళకు పేలోనే డిడక్ట్ అయి వస్తుంది కటింగ్. చూడండి, ఇది 4805 రూపాయలు వీళ్ళు మెస్ కటింగ్ ఇస్తారన్నమాట. తిన్నందుకు గాను డబ్బులు పే చేస్తారు, రైట్? ఓకే, ఇక్కడ వచ్చేసి టోటల్ డిడక్షన్ ఇక్కడ 5105 రూపాయలు, ఇక్కడ వచ్చేసి 3211 రూపాయలు డిడక్షన్స్. ఇవి మొత్తం కలిపేసి టోటల్ డిడక్షన్ ఎంత అయిందంటే 8316 రూపాయలు అయితే డిడక్షన్స్ ఉన్నాయి తమ్ముడికి. నెట్ పేయబుల్ ఎంత ఉంది? 31,730 రూపాయలు తమ్మునికి నెట్ పేయబుల్ అమౌంట్ వచ్చింది. అయితే ఇక్కడ ఇంకా డీటెయిల్ చూసిరు కదా, మేజర్గా పెద్ద వేరియేషన్ ఏం లేదు సాలరీలో. ఓకే, తమ్ముడికి నిన్నటి బిఎస్ఎఫ్ పేలో మాత్రం రిస్క్ అలవెన్స్ యాడ్ అయింది తమ్ముడికి, అంతా సేమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ సిఓఆర్ అని ఉంది కదా, ఇది పెరిగింది ఇప్పుడు. ఈ అమౌంట్ 42,000-4300 అనుకుంటే ఇప్పుడు వచ్చేది. ఈ వీళ్ళకి కూడా పెరిగే వస్తుంది, ఇది ఓల్డర్ కాబట్టి ఈ రకంగా ఉంది. ఓకే, ఇట్లుండదు, పే స్లిప్ చూసుకుంటే ఇట్లుంటుంది. ఓకే, తమ్ముడు ఒక అతను కామెంట్ పెట్టిన, అన్న సిఐఎస్ఎఫ్ కూడా పెట్టాను ఒకసారి, రైట్? ఓకే తమ్ముడు.